అందరికీ నమస్కారం అండి. నా పేరు భార్గవి. మా అమ్మాయి రోజు పొద్దున్నే తన దినచర్య ఏంటనేది చూపించడానికి నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ నేను మామూలుగా గణపతికి దండం పెట్టుకోమ్మా అని అంటే మా అమ్మాయి పెద్దమ్మ చెప్పిందమ్మా గరికి కూడా పెట్టుకోమంది అని అంది. అందుకే తనకు గరికి తీసి ఇచ్చాను. ఇప్పుడు నీ కుడి చేత్తో గణపతికి పెట్టు, పైనుంచి పెట్టు. మామ మడి కదా, పైనుంచి పెట్టు. ముట్టుకోకు దేవుణ్ణి, అలా పెట్టు. పెట్టేసి దండం పెట్టుకో. చెప్పు శుక్లాంబరధరం అగజానన గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. చాలు. అక్కడ సూర్యమూర్తికి దండం పెట్టుకో వెళ్ళి. ఇది ప్రతిరోజు చేస్తుందండి. సూర్యమూర్తికి దండం పెట్టుకోవడం ఇవన్నీ కూడా ప్రతిరోజు చేస్తుంది. స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ శ్లోకం చెప్తుంది. దా ఇల్లారా, సూర్యమూర్తికి దండం పెట్టుకో నాన్న, పెట్టుకో. ఆదిత్యస్య దా గురు బ్రహ్మ, గురువుకి చెప్పాలి. దా దండం పెట్టు. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దివే దివే జన్మ జన్మ కృతం పాపం తస్యనాత్ తస్య నశ్యతే. ఈ శ్లోకం నాకు పెద్దగా రాదండి. ఏదైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి, నేర్చుకుంటాను. ప్రణవి కలకద్దుకో. ఆ సూర్యభగవాన్ నిన్ను అలా కలకద్దుకోమ్మా. అంతే, ఇంతేనండి. ఇది తన డైలీ రొటీను. మనం పిల్లలకి ఇలా నేర్పుతూ ఉంటే వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేర్చుకోవడానికి. నేను ఉత్తి దండం ఎప్పుడూ పెడుతుందండి, కానీ శ్లోకాలు చెప్పడం అది ఈ మధ్య మొదలు పెట్టాను, పెద్దది అవుతుంది కదా అని. చిన్నప్పుడు అంటే ఇరిటేషన్ వస్తుంది, వాళ్ళు మన మాట వినరు. నేను మామూలుగా దండం పెట్టుకో అని అంటే వాళ్ళ పెద్దమ్మ చెప్పింది తనకు గుర్తు పెట్టుకుంది. ఇంట్రెస్ట్ అలా వచ్చేస్తుందండి పిల్లలకి. మనం ఏది వాళ్ళకి నేర్పిస్తామో దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అలా వస్తుంది. ఇంతేనండి వీడియో. అందరికీ చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.